అంతే. గౌతమ్ గురించి ఏం చెప్తా ఉన్నా? గౌతమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. అంటే కొంచెం అగ్రెషన్, కొంచెం అంటే ఖచ్చితంగా అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనే ప్రాసెస్ లో ఉంటాడు. అదే కొంచెం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఇంకొకటి ఇంకా కొంచెం అతను హౌస్ లో ఉండే విషయాలు, అక్కడ జరిగే అతని కళ్ళతో చూసే జరిగే విషయాలు కొంచెం పాయింట్స్ రైజ్ చేయాలి. ఇంకా వీళ్ళు పేరెంట్స్ వచ్చి చెప్పేవి కానీ, పాత కంటెస్టెంట్స్ వచ్చి చెప్పే పాయింట్స్ లో, ఇంకా వీక్లీ నాగార్జున సారు ఎత్తి చూపిండే పాయింట్ లో అలా చూసుకొని నామినేట్ చేస్తున్నాడు. ఆయన కళ్ళ ముందు జరిగేవి చూసి ఇచ్చేయాలి. అలా వీక్లీ నామినేషన్ నాగార్జున సార్ పాయింట్స్ చేసిండేవి కానీ, మళ్ళీ ఇలా పేరెంట్స్ చెప్పిన వాళ్ళే అలా పాయింట్స్ చేయడం రాంగు. ఇంకా మిగతా విషయాల్లో బాగా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటున్నాడు. అది అంతలో బాగుంది గౌతమ్ బేగం. ఓకే, ముక్కు అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ముక్కు అవినాష్ గేమ్ అయితే అంతా అదే కొంచెం చూస్తే అది అతను నాకైతే అది నచ్చలేదు. నిన్న అంతకుముందు కొన్ని విషయాల్లో కొంచెం సరిగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కొన్ని విషయాలు ఏమన్నా లేడీస్ విషయంలో నేను దూరంగా వెళ్ళా, నాగార్జున సార్ అయినప్పుడు లేడీస్ విషయంలో సార్ నాకు తెలియదు సార్ అని వెళ్ళిపోయాడు. జెంట్స్ విషయంలో చెప్పాడు, అది కరెక్ట్ కాదు. హౌస్ అన్నాక మొత్తం మెగా చీఫ్ అన్నాక అన్ని ఉన్నప్పుడు రెండు విషయాలను కరెక్ట్ గా ఎవరిది తప్పు రైట్ అని చెప్పాలి. జెంట్స్ విషయంలో ఇతని అని పాయింట్ చెప్పడం అదైతే రాంగ్ అనిపిస్తుంది. ఇంకా నిన్న విషయం గేమ్ లో కూడా అక్కడ సెలెక్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ప్రేరణ ఉండవలసిందే. అక్కడే అతను ఒప్పుకోలేదు. మొత్తం అన్నీ కరెక్ట్గా నాకే అద్భుతంగా ఉంది, ఇది హఠాత్ పరిమాణం అని అన్నాడు. వెనక అక్కడే టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు. టేస్టీ తేజ అక్కడ మాట్లాడడం వినిపిస్తుంది మనకు చూసే ఆడియన్స్ కి. అక్కడ కొంచెం అంతా బాగలేదు అనిపిస్తుంది. కొంచెం నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ గేమ్ బాగా అనిపిస్తుంది. కొంచెం ఈ గేమ్స్ లో కొంచెం ఎక్కువ దూకుడు అయిపోయి కొంచెం టాస్క్ లో ఓడిపోయాడు. అంటే అంతకు ముందు కన్నా అంత బాగా అనిపించలేదు. ఉన్నంతలో సర్వైవల్ అవుతున్నాడు. టాప్ 5 కంటెస్ట్ ఉన్నంత గేమ్ అయితే ఉంది, కానీ కొంచెం వైల్డ్ కార్డ్ వచ్చాక కొంచెం అంతగా లేదు. అంతకుముందు స్టార్టింగ్ లో ఉన్నట్టులాగా నాకు అనిపించలేదు. ఇది బీబీ హౌస్ హోటల్ టాస్క్ లో కానీ, ఇంకా కొంచెం ఓవర్ స్మార్ట్ చార్జర్, ఓవర్ స్మార్ట్ ఫోన్ విషయంలో అవినాష్ 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ, మళ్ళీ అతనికి వచ్చిన అవకాశాన్ని ఫైనల్ మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ ఇతనికి ఈజీగా ఓడిపోవడం, ఇతని అవినాష్ కి మెగా చీఫ్ అయ్యేలా చేయడం కానీ, ఇంకా కొన్ని వచ్చినది నామినేషన్ ని సేవ్ చేసే టైంలో స్టార్టింగే వాడేసుకోవడం, స్టార్టింగే అవినాష్ కోసం వాడడం, అలా అతని కోసం కొంచెం ఉంచుకోవాల్సింది. ఇంకా ఫైనల్ వరకు ఉండి ఆ టైం కొంచెం వెయిట్ చేయాల్సింది. ముందే త్వరగా వాడేశాడు అని అనిపించింది. ఓటింగ్ పరంగా చూస్తే నబిల్ నిఖిల్ మధ్యలో ఉండేది ఇంతకు ముందు, బట్ ఇప్పుడు గౌతమ్ కి ఎక్కువ బజ్ వచ్చింది వీళ్ళిద్దరి కంటే. నేను చాలా చూసిన దాంట్లో ప్రేరణ ఎక్కువ ఉంటుంది. ప్రేరణ అయితే చూస్తున్నా, ప్రేరణ గానీ, నిఖిల్ గానీ, ఇంకా గౌతమ్ గానీ. నబిల్ అయితే లేదు. నాకైతే నబిల్ అంతకుముందు ఒక 3 వీక్స్ ముందు కొంచెం ఉండేది. ఇప్పుడు కొంచెం నబిల్ గేమ్ చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు టాస్క్ లో కూడా కొంచెం ఓడిపోతున్నాడు. కొంచెం అంతగా అనిపించట్లేదు. అక్కడే తెలిసిపోతుంది అది నబిల్ గేమ్. టాప్ 2 అంటే ఎవరు చెప్తారన్నా? టాప్ 2 అంటే ప్రేరణ, నిఖిల్, గౌతమ్, ఈ ముగ్గురులో టాప్ 1 అయితే నేను ఖచ్చితంగా ప్రేరణ అంట. ఇంకా 2 అయితే నిఖిల్, గౌతమ్ లో కొంచెం టఫ్ ఫైట్ ఉంది.